ఉందే. డెమోన్ పవన్లో విషయం ఉందే. డెమోన్ పవన్ కెప్టెన్ అయి కూర్చున్నాడు. మా ఊళ్ళకి కూడా కాదు, పులిహోర కలుపుతూ 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 కెప్టెన్ అయిపోయాడు. సో కెప్టెన్ అయ్యాడు. ఎలా అయ్యాడు? ప్రోమో చూసే ఉంటారు. పొద్దుకాల నుంచి తిరగతానే ఉన్న అబ్బా హైదరాబాద్ అంతా ఘోరంగా ఉంది. హైదరాబాద్ దాని అమ్మ మామూలుగా లేదు. హైదరాబాద్లో ట్రాఫిక్ అసలు నరకం చూపెట్టేసింది. సో ఇప్పుడే వచ్చా, ప్రోమో చూసా. ప్రోమో చూసిన వెంటనే ప్రోమో కింద కామెంట్లు కూడా చూసా. ప్రియా ఎలిమినేషన్ బట్టను, ప్రియా ఎలిమినేషన్ బట్టను, ప్రియా ఎలిమినేట్ అయిపో, ప్రియా 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 చంపొద్దే అంటుంటారు జనాలందరూ. ఏం చేసిందిరా ప్రియా అంటే, ఆ ప్రోమోలో ప్రియా అరిచింది, ఆ ప్రోమోలో శ్రీజ అరిచింది. ప్రియా అరిచింది, శ్రీజ అరిచింది, అంత మాత్రం తప్పైపోయిందా అంటే లేదు కదా, కనిపిస్తుంది ప్రోమోలో క్లియర్గా. ఇప్పుడు ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ జరిగింది మొత్తం టాస్క్లు. ఓనర్స్ నుంచి ముగ్గురు కెప్టెన్స్ కంటెండర్లు అయ్యారు. టెనెంట్స్ నుంచి ఇమాన్యుల్ అయ్యాడు. ఓనర్స్ నుంచి భరణి, నెక్స్ట్ వచ్చేసరికి డెమోన్ పవన్, మర్యాద మనీష్, ఇటు పక్క నుంచి ఇమాన్యుల్. ఈ నలుగురు అయ్యారు. రంగు పూసుకునే టాస్క్ ఎలా జరుగుతుందో 7th సీజన్లో చూసాము, 8th సీజన్లో చూసాము, ఇప్పుడు చూస్తున్నాము. రంగు పూసుకునే టాస్క్ ఒక ప్రత్యేకత ఉంది. కంప్లీట్లీ ఫిజికల్ అయిపోవచ్చు, ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళొచ్చు, నెక్స్ట్ లెవెల్ వెళ్ళొచ్చు. ఆ ప్రోమో చూసినప్పుడు ఇప్పుడు శ్రీజ ప్రియా అరస్తా ఉన్నారు మధ్య మధ్యలో, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని. అండ్ భరణి యు ఆర్ అవుట్ అన్నప్పుడు కూడా ఎస్ 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 అని కొట్టలేరు చప్పట్లు. అది చూడంగానే మా భరణి అవుట్ అయితే చప్పట్లు కొడతారా, ప్రియా నువ్వు వెళ్ళిపో, మా భరణి అవుట్ అయితే నువ్వు చప్పట్లు కూడా ప్రియా నువ్వు వెళ్ళిపో అంటే ఎట్లా కుదురుద్ది? కుదరదు కదా. ఆ ప్రోమో చూసినప్పుడు ఆ ప్రోమోలో బాగా కనిపించింది ఏంటి, మర్యాద మనీష్ని భరణి ఎక్కువగా టార్గెట్ చేశాడు, చాలా గట్టిగా టార్గెట్ చేశాడు. అసలు పూసాడు, దొర్లారు. ఫస్ట్ ఎవరు రంగు చేతులు పూసుకొని మొత్తం తట్టుకున్నారు, కింద పడేశారు. తర్వాత డెమోన్ పవన్కి కూడా లైట్గా పూసారు. అసలు మన ఇమాన్యుల్కి పూయాలన్న తాటే లేదు. ముగ్గురు వర్సెస్ ఒక్కటే అయినప్పుడు సో మామూలుగా ఏం చేస్తాము, ఓనర్స్ కలిసి ఫస్ట్ టెనెంట్స్ని అవుట్ చేసేయాలి. సో టెనెంట్ అవుట్ అయిపోయిన తర్వాత ఓనర్స్ అప్పుడు ఇండివిజువల్ గేమ్ ఆడుకుంటే అది అప్పుడు నువ్వు భరణి వచ్చి మనీష్ మీద పడ్డా, మనీష్ వెళ్ళి భరణి మీద పడ్డా, లేకుంటే ఇద్దరు వెళ్ళి డెమోన్ పవన్ మీద పడ్డా, లేకుంటే డెమోన్ పవన్ మర్యాద మనీష్ వెళ్ళి భరణి మీద పడ్డా చూడడానికి పెద్ద మామూలుగా ఏమి ఉండదు. వాళ్ళు కొట్టుకున్నారులే అన్నట్టు ఉంటుంది. ఎప్పుడైతే ఇమాన్యుల్ అక్కడ ఉన్నాడో, ఇమాన్యుల్ ఇంకా అవుట్ కాలేదో, ఇమాన్యుల్ అవుట్ కాకముందే మనీష్ అవుట్ అయిపోయాడో, అప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. మనీష్ ముగ్గురుండగా మనీష్ ఎందుకు అవుట్ అవ్వాలి, ఇమాన్యుల్ ఎందుకు అవుట్ అవ్వకూడదు? ఇమాన్యుల్ అవుట్ అవ్వలేదు అంటే సో ఇద్దరు ఆడారు. ముగ్గురు వర్సెస్ ఒకళ్ళు ఆడలేదు అక్కడ, ఇద్దరు ఆడారు. ఆ ఇద్దరు ఎవరు? సో ఇట్ సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ కానీ కనిపిస్తుంది, అది చూడడానికి అలాగే కనిపిస్తుంది. అండ్ మీ వాళ్ళలో ఒకరు అవుట్ అవ్వాలి అన్నట్టు ఈమె మాట్లాడింది. మీ వాళ్ళు ఏంది అక్కడ గేమ్ కదా అని అంటారు వీళ్ళు. సో తర్వాత నేను మీ వాళ్ళు అంటే ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ కాదని చెప్పి ఋతు అంటది. సో వీళ్ళు ఇంకేంటి అక్కడ, సో మర్యాద మనిషి మీద గట్టిగా పోర్లాడతాడు, పూస్తాడు. మర్యాద మనిషి కూడా దాని మీద ఉల్టా పూస్తాడు, అదే చేస్తాడు. మర్యాద మనిషి అవుట్ అయిపోతాడు. ఎప్పుడైతే మర్యాద మనిషి అవుట్ అయిపోతారో ఇంకా ముగ్గురు ఉన్నప్పుడు వాళ్ళు డ్రెస్సులు మార్చుకొని మళ్ళీ వస్తారు. సో అక్కడ వీళ్ళు స్టార్ట్ చేస్తారు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని. అంటే ఒకళ్ళు డెమోన్ పవన్ ఒక్కడే కామనర్, మిగిలిన కామనర్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటారు. అంటే భరణి గారిని ఓనర్ కింద వాళ్ళు లెక్కేయలేదు. ఎందుకు లెక్కేయలేదంటే ఆయన చేసే పనులు కూడా అలాగే కనిపిస్తూ ఉన్నాయి. లిటరల్లీ ఇక్కడ అవుట్ చేసి ఉంటే, ఇప్పుడు భరణి గారు నిజంగా ఆయన కెప్టెన్ అవ్వాలి అని అనుకోను ఉండుంటే, ఇప్పుడు మనీష్ ఇక్కడ ఇమాన్యుల్ అవుట్ చేసేసునంటే వాళ్ళ ముగ్గురులో కొట్టుకోనంటే ఆయన కెప్టెన్ అయినా అవ్వకపోయినా కానీ సో వాళ్ళ టీంకి ఒక కట్టప్పలాగా మెలిగేవాడు. అండ్ నేను పొద్దున ఆల్రెడీ రివ్యూలో చెప్పా, అరే భరణి గారు వాళ్ళ నమ్మకాన్ని తెచ్చుకోవాలనుకుంటున్నారు, బట్ వాళ్ళు అంతగా భరణి నమ్మట్లేదు అని అనిపిస్తుందని. ఎప్పుడైతే ఆయన మర్యాద మనిషిని టార్గెట్ చేశారో అలాగే అది ఇంకా సో అలా అనిపించదు నాకు చూడడానికి కూడా. అండ్ మీరు అనొచ్చు, నేను అనుకోవచ్చు, వేరే వాళ్ళు కూడా అనొచ్చు, అదేంటన్నా కెప్టెన్సీ టాస్క్ అంటే ఇండివిజువల్ టాస్క్ కదా, సో ఎవరైనా టార్గెట్ చేయొచ్చు కదా, ప్రాబ్లం ఏముంది. సో ఫస్ట్ ఎవరైతే దాన్ని ఏమంటారు వీక్గా ఉంటారో వాళ్ళని పంపించేస్తే తర్వాత మంచి వాళ్ళతో కొట్టుకోవచ్చు, మిగిలిన వాళ్ళతో ముగ్గురితో చూసుకోవచ్చు అన్న థాట్లో కూడా ఆయన చేసి ఉండొచ్చు కదా అని. అంటే ఎంత అలాగా అనుకున్నా, ఎంత అది చేసినా కూడా, అది ఎంత స్ట్రాటజీ అయినా కూడా ఇప్పుడు గేమ్ జరుగుతుంది కదా. సో గేమ్ జరిగినప్పుడు భరణికి దగ్గరలో ఇమాన్యుల్ ఉండి ఇమాన్యుల్ కొంచెం కూడా రంగు పోయకపోయినా, లేదా భరణికి దూరంగా ఎక్కడో ఉన్న మనీష్ని భరణి వెళ్ళి టార్గెట్ చేసినా చూడ్డానికి ఎలా కనిపిస్తూ ఉంటుంది అది. ఇప్పుడు భరణి దగ్గరికి వెళ్ళి మనీష్ టార్గెట్ చేశారనుకో, సో మనీష్కి ఆబ్వియస్లీ మనీష్కి రిటార్డ్ ఇచ్చాడని అనుకోవచ్చు, ఛాన్సెస్ చెప్తున్నా. అదే మనీష్ దగ్గరికి వెళ్ళి భరణి టార్గెట్ చేయలేదనుకో, భరణి వెళ్ళి మనిషిని టార్గెట్ చేశారనుకో ప్రాబ్లం ఉంటుంది కదా. ఆల్రెడీ నిన్న వర్సెస్ జరిగినాయి కాబట్టి నామినేషన్స్లో ఎంత ఓనర్స్ అయినా కూడా
ఇప్పుడు ఓనర్ ఎంత ఇండివిజువల్ గేమ్ అయినా కానీ ఒక గ్రూప్ నుంచి వచ్చారు కదా కెప్టెన్సీ కంటెండర్స్లోకి. సో ఫస్ట్ టెనెంట్స్ని పంపించేస్తే ఓనర్స్ ముగ్గురు కొట్టుకుంటే బాగుంటుందేమో అనిపించింది. అండ్ బర్నీ గారు అండ్ శ్రీజ, ప్రియా వాళ్ళు అరవటంలో కూడా తప్పు లేదనిపించింది నాకు. మీరు అరవద్దు అంటే ప్రియా ఎందుకు అరవకూడదు, వి విల్ షౌట్ అని ఆ పిల్ల అంటది. ఆ పిల్ల తెలిసిందే కదా, ఏదైతే చేయొద్దు అంటుందో ఆ పిల్ల అదే చేస్తూ ఉంటుంది మెట్టమొహంది. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయిలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆ పిల్లది మరీ తప్పేం కాదేమో, ఎందుకంటే అమ్మాయిని ట్రిగ్గర్ అవుతుంది. ఆ అమ్మాయిని ట్రిగ్గర్ ఎవరు చేస్తారు, పక్కన కూర్చున్న పిల్ల ట్రిగ్గర్ చేస్తుంది. పక్కన కూర్చున్న పిల్ల కీ ఇచ్చుద్ది, ఈ పిల్ల కూతులక అవుట్ 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 అంటుంటుంది. ఈ పిల్ల కంటే ఇండివిజువాలిటీ ఉండి సాగుతుంది. అదే నా బాధ. ఈ పిల్ల ఎలిమినేట్ అయిపోవాలని ఎందుకు నేను అంటానంటే ఇండివిజువాలిటీ ఉండి సావదు. ఈ ఫస్ట్ గొంతు ఈ పిల్లది అవ్వదు, ఫస్ట్ గొంతు శ్రీజాది అవుతుంది. ఆ శ్రీజ గొంతు ఈ పిల్ల అయింది. ఇప్పుడు తప్పు జరిగినా ఈ అమ్మాయికి, అది మంచి జరిగితే మళ్ళీ శ్రీజాకి పోద్ది, ఈ పిల్లకి ఏం రాదు పీకి. ఎందుకంటే ఆ పిల్ల మొదలు పెట్టింది. ఇప్పుడు తప్పు జరిగితే ఎవరిది పెద్ద వాయిస్ వస్తే దాన్ని గుర్తుపడతారు. అదే మంచి జరిగితే, అది మంచి ఆలోచన అయితే ఎవరిది లో వాయిస్ ఉందో, ఎవరిది చిన్నగా చెప్పారో సో వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు, కానీ పాపం ఈ పిల్లని ఐడెంటిఫై చేయరు. ఈ అమ్మాయికి 99% అదే డ్రాబ్యాక్. ఈ ప్రోమోలో కూడా అమ్మాయి అదే కనిపించింది నాకు. ఓవరాల్గా మిక్స్డ్ ఒపీనియన్స్ ఏంటంటే, సో బర్నీ గారు దెబ్బేసినట్టున్నారు. బర్నీ వర్సెస్ అక్కడ మన మనీష్ జరిగింది. సో ఎవరు ట్రిగ్గర్ చేశారు ఫస్ట్ అనేది అక్కడ ఎపిసోడ్ చూస్తేనో లేకుంటే లైవ్లో టాస్క్ జరుగుతున్నప్పుడు చూస్తే క్లారిటీ వచ్చింది అనమాట. అండ్ బర్నీ గారికి దగ్గరలో ఇమాన్యుల్ ఉన్నప్పుడు ఇమాన్యుల్ టార్గెట్ చేయలేదా, అసలు ఇమాన్యుల్ ఎవరిని టార్గెట్ చేశారు, బర్నీ గారిని టార్గెట్ చేశారా లేదా? అఫ్కోర్స్ ఇమాన్యుల్ బర్నీ గారిని టార్గెట్ చేయరు, అది అతని ప్లాన్ అయి ఉండొచ్చు. ఇమాన్యుల్ వైపు నుంచి ఏ తప్పు ఉండదు బర్నీ గారిని టార్గెట్ చేయకపోతే, ఎందుకంటే బర్నీ గారిని టార్గెట్ చేస్తే ఇంకా మామూలుగా ఉండదు, 3 వర్సెస్ 1 నిజంగా అయిపోద్ది. సో ఇమాన్యుల్ కొంచెం తెలివిగా బర్నీ గారిని కాకుండా బర్నీ గారు ఎవరినైతే టార్గెట్ చేస్తుంటారో ఆ పర్సన్ ఇమాన్యుల్ కూడా టార్గెట్ చేస్తే ఇమాన్యుల్కి కొంచెం ప్లస్ అవుతుంది. సో ఇమాన్యుల్ లాస్ట్ వరకు ఉన్నాడు. ఆఫ్కోర్స్ ఇమాన్యుల్ వర్సెస్ డెమోన్ పవన్ జరిగింది, చూస్తుంటే అర్థమైపోద్ది ప్రోమోలో. అంత కష్టపడి ఇంకా డెమోన్ పవన్ అంటే మనోడి బాడీ ఫ్లెక్సిబిలిటీ అంతా ఉంటుంది కాబట్టి సో ఆబ్వియస్లీ డెమోన్ పవన్ గెలుస్తాడు, దాంట్లో తిరుగులేదు డెమోన్ పవర్కి. బట్ ఇమాన్యుల్ ఆ ఎఫర్ట్స్ ఎంత పెట్టాడు ఏంటి అనేది ఎపిసోడ్ కానీ లేకుంటే టాస్క్ చూస్తే కానీ మనకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో ఓవరాల్గా నాకు ఇది చాలా అనిపించింది. మనం అనవసరంగా మనం వాళ్ళిద్దరిని అంటున్నామేమో అన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళిద్దరు అంత పెద్దగా లేచి అరిచినా, వాళ్ళిద్దరే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే మాట తీసుకొచ్చినా, దానికి ముందు రీతు ఆ మాట అని లైట్గా ఉన్నా కూడా ఎప్పుడైతే బర్నీ గారు మనీష్ని టార్గెట్ చేశారో అండ్ బర్నీ గారు అవుట్ అయిన వెంటనే వాళ్ళు చప్పట్లు అట్లా కొట్టారు యాజ్ పర్ ద ప్రోమో. సో వాళ్ళకి అనిపించింది ఆయన వాళ్ళ సైడే గేమ్ ఆడుతున్నాడు, మా సైడ్ గేమ్ ఆడట్లేదు. మా సైడ్ గేమ్ ఆడుంటే ఈ పాటికి ఇమాన్యుల్ ఫస్ట్లోనే అవుట్ అయిపోయేవాడు కదా, మనీష్ ఎందుకు అవుట్ అవుతాడన్న సెన్స్లో కూడా వాళ్ళు ఆలోచించుండొచ్చు ప్రియా. ఎందుకంటే ప్రియా వర్సెస్ శ్రీజ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు, ఆయన్ని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. శ్రీజ ఆయన ఎక్స్పోజ్ చేసింది, ఆల్రెడీ చేయడానికి ట్రై చేసింది ఆ రోజు నామినేషన్స్లో. ప్రియా కూడా ట్రై చేసింది. సో డెమోన్ ట్రై చేశాడు, మనీష్ ట్రై చేశాడు. ఇంతమంది అక్కడ ట్రై చేసినప్పుడు ఆబ్వియస్లీ ఆ ప్రోమో చూసినప్పుడు ఆయన ఎక్స్పోజ్ అయ్యాడు, అందుకనే వాళ్ళు చప్పట్లు కొట్టారు ఆయన అవుట్ అయిన వెంటనే అని అర్థమైపోతా ఉంది. సో దాంట్లో ఎవరు తప్పు ఏంటనేది మీరు కామెంట్ చేయండి. నాకేమనిపించింది అంటే అనవసరంగా వాళ్ళిద్దరిని మనం ఎందుకు అనుకోవాలి, ఆ ప్రోమో చూస్తే నాకు అనిపించింది ఎస్పెషల్లీ ఆయనది కూడా తప్పు ఉంది కదా, ఆయన కూడా అనవసరంగా వాళ్ళ వైపు ఆడకుండా ఇటు మనీష్ని అవుట్ చేయడానికి ట్రై చేశాడు. ఎంత ఇండివిజువల్గా ఏమైనా కానీ ఇమాన్యుల్ని అవుట్ చేస్తే వాళ్ళ ముగ్గురులో ట్రై చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ముగ్గురులో మనీష్ ఎప్పటికైనా వీకే. కాకపోతే ఆయన ఉద్దేశం ఏంటంటే మా ముగ్గురులో మీ ముగ్గురు ఉంటే ఇమాన్యుల్ అవుట్ చేసి వెంటనే వాళ్ళిద్దరు కలిసి నన్నే టార్గెట్ చేస్తారు. సో అదే నేను డైరెక్ట్గా ఫస్ట్ నేనే టార్గెట్ చేస్తే నాకు ఇమాన్యుల్ కూడా తోడొస్తాడు అని చెప్పి ఆయన, అప్పుడు నాకు ఇంకొక బలం కూడా ఉంటుంది, అటుపక్క ఈక్వల్ బలం ఇటుపక్క ఈక్వల్ బలం ఉంటుంది అని కూడా ఆయన అనుకోని ఉండొచ్చు. ఆయన థాట్స్ అది. సో ఆయన మైండ్ సెట్ని కూడా మనం, ఆయన ఆలోచనలు కూడా మనం కొట్టిపారేలా. ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా ఏం తెలుస్తుంది, బొచ్చు తెలుస్తుంది. ఆ ఎపిసోడ్ ఆయన మైండ్లో ఆలోచన మనకి ఏం తెలుస్తుంది, ఏమైనా తను ముందు మాట్లాడుకొని ఉంటే కెమెరా ముందు వినిపిస్తే వాయిస్ మనకు తెలుస్తుంది. అదర్వైజ్ మనం అనుకుందే కరెక్ట్ అయితే. సో ఎందుకంటే 2 versus 2 లాగా గేమ్ ఆడితే ఆయనకి ఇంకో సపోర్ట్ ఉంటుందని ఆయన అనుకొని ఉంటాడు. బట్ వాళ్ళు దాన్ని వేరేలాగా తీసుకొని ఉండొచ్చు. పాపం పిల్లకాయలు కదా. ప్రియా నేను అరుస్తా అనింది ప్రియా. సో ప్రియా సంగతి ఏంటంటే ప్రియా బ్యాగులు సర్దుకొని రెడీగా ఉంది. బట్టల గిట్లు బెంగళూరు నుంచి రావద్దని ఆల్రెడీ చెప్పేశారంట ఫోన్ చేసి, మీరేం బట్టల గిట్లు ఏం పంపిద్దని అంటున్నారంట. చూద్దాం ఏం జరిగిద్దో. సో జై హింద్.